మిమ్మల్ని మీరు ఒక్క వర్డ్లో చెప్పాలి అనుకుంటే? నాకు యాక్టింగ్ అంటే పిచ్చండి. యాక్టింగ్ పిచ్చోడు అని చెప్పచ్చు. చాలా మంది హృదయాలు గెలుచుకున్నారు కదా. నేను ట్రీట్ చేసే విధానం మరి ఏంటో తెలియదు. వాళ్ళందరూ కూడా నన్ను అంత బాగా చూసుకుంటారు. వాళ్ళు కూడా మీకు మంచి పేరు తెచ్చింది అని మీరు అనుకుంటున్నారు టెలివిజన్స్ లో? చాలా సంవత్సరం ఉంది క్యారెక్టర్ తర్వాత నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలని చెప్పి ఒక కొంచెం నమ్మకం ఏర్పడింది. మీకు ఎప్పుడు కానీ ఆరోగెన్స్ కానీ పొగరు కానీ ఇలాంటివి ఏది? పొగరు బలుపు ఉండేది, దాని వలన ఉపయోగం ఏమి ఉండదు. మీరు ఇన్ని నెగటివ్ థ్రోస్ చేసినప్పుడు కామెడీలో ట్విస్ట్ అవ్వడానికి హౌ డిడ్ యు టేక్ ఇట్ దెన్? ఆర్టిస్ట్ అన్న తర్వాత ఇంకా అన్ని చేయాలండి. ఒకటే ఇదే చేస్తాం గిరిగీసి కూర్చుంటే మనకి క్యారెక్టర్స్ రావు. టీవీ అన్నది ఒక భరోసా ఇచ్చి పంపించిందండి బిగ్ స్క్రీన్ కి. అది ఎంత పెద్ద డైలాగ్ అవనివ్వండి, మెంటల్ గా మేము ప్రిపేర్ అయిపోతాం. స్ట్రాంగ్లీ బిలీవ్ డెఫినెట్లీ నాకంటూ ఒక క్యారెక్టర్ రాసిపెట్టి ఉంటుంది. దట్ డే డెఫినెట్ ఐ గివ్ మై బెస్ట్. Hi, hello, welcome to CVR. This is Manju and you're watching a special program of Bharani Shankar garu వచ్చారండి. భరణి శంకర్ ఎన్నో క్యారెక్టర్స్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం తనకున్న యూనిక్నెస్తో ఎన్నో ఫిల్మ్స్ టీవీ రంగమే కాకుండా సిల్వర్ స్క్రీనే కాకుండా ప్రజల్లో తనకంటూ ఒక స్థాయిని పెంచుకున్నారు. సో లెట్స్ వెల్కమ్ భరణి గారు. వెల్కమ్ టు అవర్ CVR ఛానల్ అండి. భరణి గారు, మిమ్మల్ని మీరు ఒక్క వర్డ్లో చెప్పాలి అనుకుంటే హౌ వుడ్ యూ సే? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్డ్లో నా గురించి నేను చెప్పుకోవడం అయితే చెప్పుకోలేను. నేను నాకు కొద్దిగా అంటే మొహమాటం ఎక్కువ. అంటే బాగా పరిచయం అయితే కానీ నేను అంటే ఫ్రీగా మాట్లాడలేను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాట్లాడుతున్నానులేండి. ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇంతకుముందు అయితే బాగా కామ్గా ఉండేవాడిని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్డ్లో చెప్పాలి అని చెప్పంటే నాకు యాక్టింగ్ అంటే పిచ్చండి. యాక్టింగ్ పిచ్చోడు అని చెప్పచ్చు. వన్ వర్డ్లో చెప్పాలంటే అంటే చాలా వదులుకొని ఇటు సైడ్ యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసాను నేను. 2003 సెప్టెంబర్ అండి నా ఎంట్రీ ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ 23 years అయిపోయింది. నాకు టీవీలో అంటే 2020 వరకు నేను సీరియల్స్ అన్ని ఛానల్స్ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో చేసున్నా. అన్ని ప్రొడక్షన్ హౌస్లో లక్కీగా నాకు అదృష్టం కొద్ది అవకాశాలు ఇచ్చారు, చేశాను. కొన్ని క్యారెక్టర్స్ మంచి పేరు తీసుకొచ్చాయి. బట్ 2020 నుంచి ఇంకా నాకున్న వర్క్స్ వల్ల నేను ఆ టీవీకి అందుబాటులో లేకపోయాను. అలాగని దాని మీద ఇంట్రెస్ట్ లేక కాదు. టీవీ ఎప్పుడు నాకు మా మదర్ జన్మనిచ్చిన తల్లి అయితే నాకు రెండో జన్మిచ్చిన తల్లి. నేను టీవీ అని చెప్పుకుంటాను. నేను ఆ టీవీ వల్లనే నాకు రికగ్నేషన్ కూడా. కొన్ని ప్రాజెక్ట్స్ వలన ఆ ప్రాజెక్ట్స్ చాలా బాగా ఆదరించారు ఆడియన్స్ అందరూ కూడా. దానివల్లనే నాకు రికగ్నేషన్ కూడా వచ్చింది. బట్ 2020 నుంచి నాకున్న పర్సనల్ వర్క్స్ వలన వేరే దీనివలన నేను టీవీకి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాను. బట్ నేను ఆ మూవీస్ని వెబ్ సిరీస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. లక్కీగా క్యారెక్టర్స్ వస్తున్నాయి చేస్తున్నాను. మధ్యలో ఈ క్రమంలోనే నాకు బిగ్ బాస్ సీజన్ 3కి కాల్ వచ్చినప్పుడు వెళ్ళలేకపోయాను. అలాగే 4కి కూడా కాల్ వచ్చినప్పుడు నేను వెళ్ళలేకపోయాను అప్పుడున్న పరిస్థితుల వలన. బట్ ఎక్కడో వెళ్ళాలి అన్న ఆలోచన ఉండేది. మళ్ళీ మొన్న ఈ సీజన్ 9కి పిలిచినప్పుడు మాత్రం నేను టైం దొరికింది కాబట్టి వెళ్ళగలిగాను అనమాట. సో బిగ్ బాస్లో అలా 14 weeks ఉండడం సామాన్యమైన విషయం కాదు. అసలు బిగ్ బాస్ అంటేనే తలుచుకుంటేనే అబ్నార్మల్సీ లైఫ్ ఉంటుంది అక్కడ. అంటే మీరు ఆర్టిఫిషియల్ లైఫ్ ఎంతసేపు చూపించగలరు, అట్ ద సేమ్ టైం మీరు 14 weeks దాన్ని రాణించగలిగారు అంటే వాట్ వాస్ యువర్ స్పిరిట్? మీరు ఏం తలుచుకొని లోపలికి వెళ్ళారు? హౌ డిడ్ యూ సస్టైన్? రాణించడం అనే మాట కన్నా అక్కడ రాణించానో ఏం చేశానో నాకైతే తెలియదు కానండి. ఒకటైతే నేను నాలా ఉండడానికి నేను ప్రయత్నించాను మ్యాక్సిమం. అది బయటకు వచ్చిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్కి పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్కి అంటే నన్ను ఎక్కువ ఆడియన్స్ అందరూ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్లో చూడడానికి ఇష్టపడ్డారు. ఎస్పెషల్లీ ఇన్ టీవీస్. నేను చేసిన నాకు బాగా పేరు వచ్చిన క్యారెక్టర్స్ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ చేశాను. ఆడియన్స్కి ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ ఉండిపోయింది, నెగిటివ్. నేనేంటో వాళ్ళకి పూర్తిగా తెలియదు. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత
నాకేమైందంటే నేను ఎవరిది ఎక్కడ ఎవరి వల్లనో నా గేమ్ పాడైంది లేదంటే ఎవరి వల్లనో నేను వెనకబడిపోయానని చెప్పి నేను ఆ రీజన్స్ నేను చెప్పదలుచుకోలేదు. నేను అవసరమైన చోట నేను స్ట్రాటజీ ప్లే చేయలేకపోయాను. నేను అవసరమైన చోట మైండ్ గేమ్స్ ఆడలేకపోయాను. అది నేను ఒప్పుకోవాలి. అంటే నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ 6th వీక్ ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే నాకు టైం కూడా లేదు. నేను ఏం జరిగిపోయిందని ఎపిసోడ్స్ చూసి ఎవరేం ఆడుతున్నారని గేమ్ చూడడానికి కూడా నాకు అవకాశం లేకపోయింది నాకున్న వర్క్స్ వల్ల. మళ్ళీ ఇమ్మీడియట్ రీఎంట్రీ అప్పుడు వెళ్దాం వద్దాం ఆలోచనలో ఉన్నాను. కానీ ఎవరైతే అప్పటికే 6 వీక్స్ వరకు ఒక ఫ్యాన్ బేస్ అయితే వచ్చేసిందో, నేను ఆడిన గేమ్ తీసి పక్కన పెడితే ఏదైతే మరి కొంతమందికి నచ్చడం వలన ఏంటో, కొంతమంది అయితే తిరిగి రీఎంట్రీ కావాలని చెప్పి చాలా మంది మెసేజ్ చేయడం వలన దీనివల్ల సరే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. ప్లస్ ఇంకొకటి ఎక్కడో ఏదో మిస్ అయింది గేమ్లో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సరే వెళ్దాం అని చెప్పి ఒక ఆలోచన అయితే క్రియేట్ అవ్వడానికి కారణం అందరూ వెళ్తే బాగుందని చెప్పి అన్న ఒకటి. నా వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో నా సర్కిల్లో వాళ్ళందరూ కూడా వెళ్ళని ప్రోత్సహించడం వలన మళ్ళీ రీఎంట్రీ తీసుకోవడం జరిగింది. రీఎంట్రీ తీసుకుని వెళ్ళిన తర్వాత గేమ్ చేంజ్ చేయగలిగాను, కొంచెం ఆడే విధానం మార్చుకోగలిగాను. కానీ ఏదైతే మన లోపల ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ హౌస్ అయినా మన రియల్ లైఫ్ అయినా ఏదైనా సరే షూటింగ్ అయినా నైట్ పడుకునేటప్పుడు బర్నీ లోపల ఇంకో బర్నీ ఉంటాడు, ఆడికి సమాధానం చెప్పుకోవాలి నేను చేసింది కరెక్టా కాదా అని ఒకసారి ఆలోచించుకుంటే. అది ఎప్పుడు కూడా నేను హౌస్ లో అరే ఇలా ఎందుకు చేసేసాను అని చెప్పి నేను ఎక్కడ ఆలోచన అంతలా బాధపడిపోయి సఫర్ అయిపోయింది అక్కడ లేదు. బట్ ఎవరైతే నా మీద ఎఫెక్షన్ చూపించారో వాళ్ళకి వాళ్ళు 10% చూపిస్తే నేను 100% నేను వాళ్ళకి ఎఫెక్షన్ ఇవ్వగలిగాను. అంటే శ్రీజ విషయంలోనే కొంచెం నేను ఆ గిల్ట్ అనేది బాధపడ్డాను. ఎందుకంటే తనని అనవసరంగా ఆ టైంలో నాకు అంటే గేమ్ పరంగా కానీ తన్ని తోయడం అనేది నాకు ఎప్పటికీ నచ్చలేదు. నేను హౌస్లో నుంచి సారీ చెప్పాను. ఆ ఒక్క విషయంలోనే నేను అంటే బాధపడ్డాను తప్ప మిగిలిన ఏ విషయాల్లో కూడా నేను ఇక్కడ ఇది తప్పు జరిగింది నా వల్ల అని చెప్పి నేను ఎక్కడ రియలైజ్ అవ్వలేదు. బట్ ఏంటంటే నిజంగా అంటే కొన్ని బాండ్స్ అన్ని కొన్ని చాలా అంటే చాలా క్యూట్. నేను నిజంగా ఎంజాయ్ చేశాను. ఏదైతే నన్ను నోరారా కొన్ని బంధాలతో పిలిచారో వాళ్ళతో నేను నిజంగా జెన్యున్ గా ట్రావెల్ అయ్యాను. మనస్ఫూర్తిగా వాళ్ళకి అవసరమైనప్పుడు నిలబడ్డాను, నిలబడ్డాను, జెన్యున్ గా వాళ్ళకి అవసరమైనప్పుడు సాయం చేశాను. నిజంగానే అంటే ఏదైతే నేను ఇంటి నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏవైతే కొన్ని మిస్ అవుతానో వాళ్ళ నుంచి నేను అదైతే పొందాను.